ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద యొక్క సంపూర్ణ గ్రంథావళి, ఆయన రచనలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా అర్థం చేసుకుంటున్నామని కాదు, స్వామీజీని అర్థం చేసుకోవడానికి చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాం మనం. ఇప్పుడు 2వ సంపుటము, అందులో ఈరోజు లెక్చర్ భక్తి ఆర్ డివోషన్. భక్తినే ఇంగ్లీష్లో ఏమంటారు? డివోషన్ అంటారు. సో దీనిపైన ఆయన ఈ లెక్చరు ఇచ్చారు. వాళ్ళకి చెప్తున్నారు, అక్కడ అమెరికాలో చెప్తున్నారు వాళ్ళకి. భక్తి అనగానే మొట్టమొదటి వచ్చే ఐడియా ఏంటంటే భగవంతుడు. భగవంతుడి పైన ఉండే ప్రేమనే భక్తి అంటాం. ప్రతి మతంలోనూ కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో కూడా పర్సనల్ గాడ్, అది మాత్రం సాకారం అనేటువంటి ఒక మూర్తిని ఆరాధించడం అనేది ప్రతి చోట కూడా ఉంది, ప్రతి రిలీజియన్లోనూ ఉంది. బుద్ధిజం అండ్ జైనిజంలో లేవు. వాళ్ళు అసలు ఈ గాడ్ని అంగీకరించరు, పర్సనల్ గాడ్ని అంగీకరించరు, అవి 2 రిలీజియన్స్. కానీ నెమ్మదిగా ఏమైంది, ఎవరైతే ఆ పద్ధతిని ప్రవేశపెట్టారో, ఎవరైతే ఫౌండర్సో ఆ మార్గాలకి, వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టారు. చూసారు కదా మీరు, ఇప్పుడు జైన్ టెంపుల్స్ ఉన్నాయి, బుద్ధ టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, పెద్ద విగ్రహాలు, ప్రపంచంలో పెద్ద విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మనుషులు కేవలం నిరాకార ఉపాసన చేయలేరు అన్నది అర్థమవుతుంది. అంటే ఒకటి కావాలి, ఏదో ఒక ఆధారం కావాలి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రతి దాంట్లో. ఇది స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. చాలామంది కొట్టిపాడేస్తారు, మీరు అందరూ కూడా విగ్రహాలను పూజిస్తున్నారు ఇలా అని చెప్పి చాలామంది కొట్టిపాడేస్తారు. కొట్టిపాడే ఇంకా చాలా అసలు తప్పు చేస్తున్నారు మీరు అన్నట్టుగా అంటూ ఉంటారు కదా. కానీ ఏదో ఒక ఆకారాన్ని కాకుండా భగవంతుడిని పట్టుకోవడం అన్నది చాలా కష్టం. దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఫస్ట్ ఎలా మొదలవుతుందన్నమాట, ఎవరైతే మనం భగవంతుని ఉపాసిస్తామో వాళ్ళు ముందుగా ఫస్ట్ లెవెల్లో ఏం చేస్తారు, రకరకాలు వ్రతాలు, పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు. వాటిని రిచువల్స్ అంటారు, కర్మకాండలు. ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ కూడా. అంటే కొంతమంది మనుషులకు అవి అవసరం. అంటే ఈ వ్రతాలు అని చెప్తేనే చాలామంది వస్తారు, రోజు కుంకుమ పూజ అని చెప్పండి అందరూ వచ్చేస్తారు. అంటే వాళ్ళ స్టేజ్లో ఏంటంటే ఏదో ఒక మనిషికి ఒక ప్రీతితో ఇవ్వడం, అది భగవంతుడికి ఇవ్వడం అన్నది ఆ పద్ధతికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఆ విధంగా చాలామంది ఆ అవసరం ఉంటుంది, రిచువల్స్ అనే అవసరం ఉంటుంది. నెమ్మదిగా ఏం చేస్తారు, రిచువల్స్ దగ్గర నుంచి కొంతమంది ఇవి జపం, ఇప్పుడు చూడండి జపం, ధ్యానం, ఇవన్నీ అక్కడ రిచువల్స్ ఏముండవు, కర్మకాండలు ఏముంటాయి అక్కడ. ఏదో ఒక ఆకారాన్ని పెట్టుకొని, భగవంతుని యొక్క రూపాన్ని పెట్టుకొని ఏం చేస్తాం, మనం ధ్యానం చేయడానికి, జపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది 2వ స్టేజ్. అక్కడ ఏంటన్నమాట, దీన్నే ప్రతీకలు అంటారు. భగవంతుడు ఎవరు, ఈ తత్వం ఏమిటనేది ఇప్పుడు మనకు అర్థం కాదు ఈ స్టేజ్లో. ఆయన మనకేం చెప్పారు, సచ్చిత్ ఆనందం అన్నారు. అక్కడ రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేదు. ఆయనను మనం అందుకోవడానికి మనం ఏం చేయాలి, మనకి ఆధారాలు కావాలి, వాటిని పట్టుకొని ముందుకెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ కూడా సింబల్స్ అన్నీ కూడా దానికోసం వచ్చినవే. మనకు చాలా రకాల సింబల్స్ ఉన్నాయి. శివలింగం అది సింబలా కదా, దాని వెనక ఎంతో తత్వం ఉంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సింబల్ని తీసుకొని దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రతి చోట కూడా ఉంది. ఇప్పుడు మొహమ్మడన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఐడోలాటర్స్, వీళ్ళందరూ కూడా విగ్రహారాధకులు అని చెప్పేసి చాలామందిని చంపేశారు కూడా. వీళ్ళందరూ తప్పు పథంలో ఉంటున్నారని చెప్పేసి వాళ్ళందరినీ చంపేసేవారు. అంతటి స్థితికి వాళ్ళు వచ్చారనమాట. కానీ స్వామీజీ చూడండి చెప్తున్నారు, మరి మొహమ్మడన్స్ కాబా అంటారు కదా, మరి కాబా ఎలాగ, అది సింబలే కదా. ఎందుకు కాబా అంటే అంత పవిత్రం వాళ్ళకి, మరి అది కూడా ఒక సింబలే. అది ఇక్కడ మన శివలింగం పెడితే దాన్నేమో ధ్వంసం చేసేస్తున్నారు, అక్కడ కాబా మీకు ఎలా పవిత్రమైంది అని అడుగుతున్నారు స్వామీజీ. అక్కడికి ప్రతి వాళ్ళు వెళ్ళాలి. ఆ కాబా అనే బ్లాక్ స్టోన్ కదా అక్కడ ఉన్నది, దాన్ని అందరూ టచ్ చేయాలి, దాన్ని అందరూ ముద్దు పెట్టుకోవాలి, ఏదో వాళ్ళకు ఉన్న ట్రెడిషన్స్ ఉన్నాయి. అలా ప్రతి ముసల్మాన్ మరి వెళ్తారు కదా, మరి అదేంటది. ఎక్కడైనా మీరు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారంటే నేను కాబా ముందు చేస్తున్నానని భావిస్తూ వాళ్ళు చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, మానసికంగా చేస్తే ఒకటి, పైకి చేస్తే ఒకటి, ప్లస్ అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. అలాగే అక్కడ ఏదో నుయ్యి ఉంటుందట వాళ్ళది, ఆ నూతిలోంచి నీళ్ళు బయటికి తీస్తే పాపాలన్నీ పోతాయట, మరి అదేంటది. సో ఒకసారి చూడండి ఎంత అంటే వేరే వాళ్ళు చేస్తుంటే దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు, వాళ్ళు చేస్తున్నది అదే కదా అని చెప్పి స్వామీజీ ఇక్కడ చెప్తున్నారనమాట.
ఎప్పుడు కూడా ఎలా చేస్తామో ఒక భగవంతుని ఆరాధించాలంటే మన కళ్ళకు ఏది మనకు ఇంపుగా కనిపిస్తుందో, మన భావాలకు ఏది అనుకూలంగా కనిపిస్తుందో అటువంటి సింబల్ని మనం పట్టుకొని దాని ద్వారా మనం భగవంతుని వైపుకి వెళ్తాం. అంతే కదా. ఒక్కొక్కరికి చూడండి సౌండ్ అంటే ఇష్టం అనుకోండి, ఓంకారం అంటే చాలా ఇష్టం. సో ఓంకారాన్ని పట్టుకుని వాళ్ళు ఆ ప్రతీకను తీసుకొని ఉపాసన చేయడం మొదలు పెడతారు. అది సో ప్రతిమా పూజ. ప్రతి వాళ్ళకి కూడా ఒక సింబల్ లేకుండా ఎవ్వరు కూడా ముందుకెళ్ళలేరు. అలాగే ప్రొటెస్టెంట్లు వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చాలా వ్యతిరేకం క్రిస్టియన్స్లో. కానీ వాళ్ళు చర్చ్ అనేది వాళ్ళకి హయ్యెస్ట్. మరి చర్చ్ కూడా ఒక సింబలేగా, క్రాస్ కూడా ఒక సింబలేగా. అలాగే పుస్తకం దాన్ని కూడా ఆధారం చేసుకుని బైబిల్ అంటే అది పవిత్రం. మరి బైబిల్ కూడా ఒక సింబల్, ఒక బుక్కే కదా అది. సింబల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దేనికేదో ఒక ఆకారం ఉందో అదంతా సింబలే. మరి ఇక్కడ హిందూయిజంలో కూడా చేసింది అదేగా. మీకు కొంచెం అందంగా అలంకరించుకున్నారు, లలితా సహస్రనామం లలితాదేవిని చక్కగా అలంకరించుకొని, మనం కూడా ఒక దేవీ రూపంలో ఒక స్త్రీకి అంత గౌరవం ఇచ్చింది మన సమాజం కాబట్టి భగవంతుడిని దేవీ రూపంలో ఆరాధించుకున్నారు, చక్కగా అలంకరించుకున్నారు. ఏముంది దానిలో? తప్పే ఉంది. సో ఇక్కడవన్నీ ఎవరన్నా చేస్తే మనం చాలా విమర్శించడం. అదే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఏంజల్స్ ఉన్నాయి, రెక్కలు ఉంటాయి, ఇలాగా అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఎవరైనా మనం ఏదైనా ఒక పక్షిని మనం ఏదైనా పూజిస్తూ ఉంటే అదంతా చాలా నిందనీయం అని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు అలా మాట్లాడకుండా ఎవరు ఏం మాట్లాడలేదు. అంటే స్వామీజీ వచ్చి ఫస్ట్ ఇవన్నీ చూడండి. అంతకుముందు ప్రతి వాళ్ళు నిజమే కదా అని నమ్మేసి ఇంతమంది అలా చేశారు ప్రచారం, దుష్ప్రచారం. ఇలాంటి స్వామీజీ లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ దీన్ని రక్షించడానికి మొత్తం అన్నిటినీ చూడండి. ఒకసారి ఆలోచించి చూస్తే అది ఎంత కరెక్ట్ కదా. కానీ ఎవరికి అది ఐడియా రాలేదే. సో ఈ విధంగా మళ్ళీ ఏంటంటే ఇందులో ఉన్న భావాల్ని, సత్యాన్ని మళ్ళీ స్వామీజీ పునరుద్ధరించారన్నమాట ఇవన్నీ కూడా. సో అది స్వామీజీ చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ మిగిలిన దేశాల గురించి, మిగిలిన మతాల గురించి అక్కడ సమాజంలో చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉండేది. అటువంటి వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడ ఇండియాలోకి అది చెప్పే మాటలు ఒకసారి ఆలోచించండి. ఎక్కడైతే దీనిపైన వ్యతిరేక భావాలు ఉన్నాయో అక్కడ స్వామీజీ ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తరువాత ఆ స్వామీజీ ఏమంటారంటే, ఎందుకు అసలు సింబల్స్ ఉండకూడదని అనుకుంటున్నారు? ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా భగవంతుని యొక్క ప్రతీక. ఏ ప్రతీకను మీరు పట్టుకొని లోపలికి వెళ్ళినా మీకు భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఉంది. ఆ లైట్ ఏం చేస్తున్నారు? లైట్ మీకు డీప్గా మీరు లైట్లోకి వెళ్ళండి, లైట్ స్టడీ చేయండి, మీ ట్రూత్ దగ్గరికి వెళ్తారు. ఒక సౌండ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, మీరు లోపలికి స్టడీ చేయండి ఏమిటి సౌండ్ వైబ్రేషన్స్ అని. ఓన్లీ ఇవన్నీ కూడా మనం చూసినటువంటి శబ్ద, రూప, రస, గంధ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక సింబల్. అంటే అర్థం ఏంటి? మన ఇంద్రియాలు గ్రహించేది. సో ఈ ప్రపంచం అంతా ఇంద్రియాలు గ్రహించేటువంటిది కదా. మన ప్రపంచం దేంతో చూస్తున్నాం? మనం ఇంద్రియాలతో చూస్తున్నాం. అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా సింబల్ ఆఫ్ గాడ్ అంటారు స్వామీజీ. దానిని పట్టుకొని మనం ఏం చేయాలన్నమాట? ఇంద్రియాతీతమైనటువంటి వస్తువుని దాని ద్వారా పట్టుకోవాలి. సో ఏ సింబల్ తీసుకుంటే ఏమైంది? అందువల్ల అది స్వామీజీ ఇక్కడ చక్కగా సమర్థిస్తున్నారు. దిస్ యూనివర్స్ ఈజ్ ఎ సింబల్ ఇన్ అండ్ త్రూ విచ్ వీఆర్ ట్రయింగ్ టు గ్రాస్ప్ ద థింగ్ సిగ్నిఫైడ్ విచ్ ఈజ్ బియాండ్ అండ్ బిహైండ్. ఈ ప్రపంచం వెనుక దీనికి అతీతంగా ఏదైతే సత్యం ఉందో దానిని పట్టుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆధారం మనకి. అది పెద్ద సింబల్ అని చెప్తున్నారు స్వామీజీ. అందుకని ప్రతి వాళ్ళు కూడా అలాగని చెప్పి ఒక దాన్ని ఆరాధిస్తాం. మనం ఆరాధిస్తూ అక్కడే మనం ఉండిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఒక ప్రతిమను ఆరాధిస్తున్నప్పుడు శ్రీరామకృష్ణ పరమహంసను మనం ఒక మహాపురుషుడు, ఆయన మహాత్ముడు, అవతార పురుషుడు ఆరాధిస్తున్నాం. అక్కడే ఉండిపోకూడదు. ఆయన వెనుకున్నటువంటి తత్వం ఏంటి, ఏ తత్వం ద్వారా ఆయన మహాత్ముడయ్యాడు, అటువంటి తత్వం దగ్గరికి వెళ్ళాలి తప్ప కేవలం పర్సనల్ లెవెల్లో మనం ఎప్పుడు కూడా ఉండిపోకూడదు అని స్వామీజీ చెప్తున్నారు. వాళ్ళకు ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు బి బోర్న్ ఇన్ ఏ చర్చ్ బట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ టు డై ఇన్ ఏ చర్చ్. సో ఇక్కడ చర్చిలో పుట్టడం మంచిదే, అందులో చనిపోవడం మంచిది కాదు. అంటే అర్థం ఏంటి? చర్చ్ అంటే ఏమర్థం? ఇక్కడ ఏదైనా ఒక సంప్రదాయంలో నువ్వు పుట్టినప్పుడు ఎక్కడ పుడతావు అనేది నీకు తెలియదు కదా. నువ్వు హిందువుగానో లేకపోతే ముస్లింగానో పుడతావు, ఏదో ఒక మతంతో, ఏదో ఒక సంప్రదాయంతో పుడతావు. అయితే అందులోనే మళ్ళీ అలాగే చనిపోవడం మంచిది కాదంటే ఏంటి? నీ యొక్క పరిధులు విస్తరించాలి. నీ యొక్క పరిధులు విస్తరించి నెమ్మదిగా ఒకళ్ళు ఇద్దరు కాదు, మొత్తం ప్రపంచం అంతటినీ కూడా వసుధైవ కుటుంబకం మొత్తం అంతా ఒక్కటే సత్యం అని తెలుసుకునే వరకు నువ్వు వెళ్ళాలి. లేకపోతే అక్కడే ఉండి చనిపోవడం అనేది అసలు ఏమీ ప్రోగ్రెస్ లేదని అర్థం అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు భగవంతుడు సర్వవ్యాపి అని మాట్లాడుతూ ఉంటారు.
సర్వవ్యాపి అనేది ఎలా అర్థమవుతుంది మీకు? ఎవరికైనా సర్వవ్యాపి అంటే మీకు అర్థమైందని అడుగుతున్నారు స్వామీజీ వాళ్ళని. ఎలా చెప్తారు ఆయన సర్వవ్యాపి అని చెప్తే ఎలా చెప్పగలరంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరు. ఎలా అయితే సముద్రంలో నీళ్లు వ్యాపించున్నాయో ఆ విధంగా అని చెప్తారు. కానీ అది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందా సర్వవ్యాపత్వం అంటే ఏంటన్నది? అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి సముద్రం ఎగ్జాంపుల్ కొంతవరకు అర్థమవుతుంది మీకు. అలాగే ఆకాశం ఉంది, ఆకాశం అంతా కూడా సర్వత్రా వ్యాపించింది, దానిలోని ప్రపంచం అంతా ఉంది, ఈ మొత్తం ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు అది కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ నిజంగా సర్వవ్యాపి భగవంతుడు అంటే కేవలం ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. అందువల్ల మీరు ఏం చేయాలన్నమాట, దానిని మీరు అనుభూతి చెందే వరకు సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల ఉంది అని మీకు లోపలికి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ద్వారా మాత్రమే మీరు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకుని అలా అనుభూతి కలిగే వరకు మీరందరూ కూడా విగ్రహారాధకులే. ప్రతి వాళ్ళు ఎవరికైతే ఈ అనుభూతి కలగలేదో, అంటే ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం వెనుక ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో దానిని లోపల నుంచి అనుభూతి కలగలేదో అటువంటి వాళ్ళందరూ కూడా విగ్రహారాధకులే. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఆధారం కావాలి, ఏదో ఒక ఆధారం కావాలి. మనకు ఫ్యామిలీస్లో ఉన్నాం, మనకు తల్లి తండ్రి వీళ్ళందరూ ఆధారం కావాలి, ఎక్కడ ఉండలేము మనం, ఎవరో ఒక ఆధారం కావాలి మనకి. సో ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు దేనో ఒక దాని మీద ఆధారపడి ఉంటున్నాం. అలాగే భగవంతుడి పైన కూడా ఏదో ఒక ఐడియల్ పైన మనం ఆధారపడి ఉంటున్నాం. సో అలా కాకుండా మొత్తం అంతా అంటే అన్నీ నీకు ఇంకే విధమైన ద్వంద్వం ఉండకూడదు అనమాట, ఏ భయం ఉండకూడదు. సో ఇట్లాంటి స్టేజ్కి మనం వచ్చినప్పుడే మనము విగ్రహారాధకులం కాదు. అంతవరకు అందరూ కూడా విగ్రహారాధకులు అని చెప్పి వాళ్ళందరికీ చెప్తున్నారు అక్కడ స్వామీజీ. అంత విమర్శిస్తారు కదా వాళ్ళు. సో ఇది ఇంత లాజికల్గా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారనమాట. Therefore, we should get rid of these childish notions. We should get beyond the prattle of men who think that religion is merely a mass of frothy words, that it is only a system of doctrines, to whom religion is only a little intellectual assent or dissent, to whom religion is believing in certain words which their own priests tell them, to whom religion is something which their forefathers believed. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనందరికీ మతం అంటే ఏంటి, ఇది ఇందులో ఏదో ఒకటి మన ఫీలింగ్. అసలు యాక్చువల్ ఫీలింగ్ ఏంటంటే వీ షుడ్ గో బియాండ్ ఆల్ దీస్ అండ్ లుక్ ఎట్ హ్యుమానిటీ యాజ్ వన్ వాస్ట్ ఆర్గానిజం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ ద్వారా ముందుకెళ్తున్నారు. మనం ఎలాగ ఆలోచించుకోవాలంటే మొత్తం మన వసుదైవ కుటుంబం అన్నాం కదా, మొత్తం ఈ మానవాళి అంతా కూడా ఒక ముందుకు వెళ్తూ ఉంది ఒక ఆదర్శం కోసము అన్నది మనం గ్రహించగలగాలి. ఎట్లా అంటే ఎలా అయితే ఒక చిన్న విత్తనం నుంచి మొక్క అన్నది బయటకు వస్తుందో అదేవిధంగా దీని నుంచి ఒక సూప్రా న్యాచురల్ అంటే ఇంకా ఉన్నతమైనటువంటి మానవ జాతి ఇవాల్వ్ అవుతుంది అన్నది మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్తున్నారు స్వామీజీ. తరువాత ఇక్కడ ఈ రిలీజియన్స్ అన్నింటిలో కూడా 3 చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఒకటేంటి సింబల్స్, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఇంకొకటి పేరు, భగవంతుడి నామం. ఇంకా మూడవది ఆ మహాత్ములు అనమాట. ఆ ఒక్కొక్క మతంలో కొంతమంది మహాత్ములు ఉన్నారు కదా. ఈ ముగ్గురిని అంటే మనకి ఇస్లాంకి, క్రిస్టియానిటీకి, హిందూయిజంకి ఉన్న డిఫరెన్స్ ఏంటనమాట, నెంబర్ 1 ఏంటంటే వాళ్ళ సింబల్స్ వేరు, మన సింబల్స్ వేరు, మనం ఏదైతే ఆరాధిస్తున్నామో. అట్లాగే వాళ్ళ నామం వేరు, మన నామం వేరు. అలాగే వాళ్ళు అక్కడ ఉన్న మహాత్ములు కొంతమంది, ఇక్కడ ఉన్న మహాత్ములు కొంతమంది. సో ఈ మూడిట్లోనే మీకు డిఫరెన్స్ అంతా వస్తుంది. ఇకపోతే ఈ వర్డ్ అంటే ఈ నామంలోనే మొత్తం అన్నీ ఉంది అని చెప్తుంది కదా. ఈవెన్ బైబిల్లో కూడా అది ఉంది, మీకు తెలుసు కదా. మొత్తం ఇదంతా కూడా వర్డ్ నుంచే వచ్చిందని. అది ఎప్పుడో మనకి శబ్ద బ్రహ్మన్ అని ఎప్పుడో చెప్పారు. అది తర్వాత వచ్చిన ఐడియా, బైబిల్లో వచ్చింది. మనకు ఉపనిషత్తుల్లో వాటిల్లో మన వేదాల్లో ఎప్పుడో కూడా శబ్దం నుండే అంతా వచ్చింది అని చెప్పి. చూడండి ఇక్కడ చూడండి, శబ్దము రూపము ఇవి రెండు కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. అసలు రెండింటిని విడదీయలేము. ఆలోచించి చూడండి, ఏదైనా సరే మీరు ఒక వర్డ్ ఏదైనా అనుకోండి, మనసులో పుస్తకం అనుకున్నారనుకోండి, పుస్తకం అనేది వెంటనే మీ కళ్ళలోకి వస్తుందా లేదా, బుక్ వస్తుందా లేదా. సో లేకపోతే మీరు ఒక పుస్తకాన్ని చూడండి, వెంటనే పుస్తకం అన్న మాట మనకు వస్తుంది. సో ఈ విధంగా నేమ్ అండ్ ఫామ్ అన్నది చాలా ఇంటర్ రిలేటెడ్. అందువల్ల భగవంతుని సింబల్ అనుకుంటున్నామంటే అక్కడ నామం కూడా అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈ విధంగా నామం అన్నది ఏ నామం అయినా సరే ఆ నామానికి రూపానికి కూడా లింక్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇవి రెండు కూడా ఇన్సెపరబుల్, థాట్ అండ్ వర్డ్ ఆర్ ఇన్సెపరబుల్. సో ఇవి ప్రతి రిలీజన్లో కూడా సింబల్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి, తర్వాత గాడ్ మ్యాన్ ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నారు. కానీ వాళ్ళు ఒకరితో ఒకరు మాది ఇది, మా పేరు ఇది ఎందుకు కొట్టుకుంటారంటే
నా పేరు నీ పేరు కన్నా గొప్పది, నేను ఆరాధించే ఫామ్ ఏదైతే ఉందో సింబల్ ఉందో అది నాకు నీ దానికన్నా గొప్పది. అలాగే మా మహాత్ములు మా యొక్క ప్రవక్తలు ఉన్నారే మీ ప్రవక్త కన్నా గొప్ప. సో 90% మొత్తం క్లాషెస్ అన్నీ కూడా కేవలం ఈ చిన్న దానిపైనే జరుగుతూ ఉంది, ఈ చిన్న విషయంపైనే జరుగుతూ ఉంది అని స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్టర్నల్ ఫామ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనం పూజిస్తున్నాం, గుడికి వెళ్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అంతా చేస్తున్నాం కదా. స్వామీజీ ఏమంటారు, అది ఎల్కేజీ లాగా అనమాట. రిలీజియన్లో ఓన్లీ అది ఎల్కేజీ అండ్ యూకేజీ. కొంచెం ఇంకా పైకి మీకు వెళ్ళాలంటే ఫామ్లెస్ గాడ్ని మీరు రియలైజ్ చేసినప్పుడే మీరు పిహెచ్డీలో ఉన్నట్టు అనమాట. సో ఇది ఓన్లీ కిండర్ గార్డెన్ ఆఫ్ రిలీజియన్, చర్చెస్ అండ్ టెంపుల్స్ అండ్ ఫామ్స్ అండ్ రిచువల్స్ అని స్వామీజీ చెప్తున్నారు. సో నిజమైన మీకు భగవంతుడు ఎట్లా లభిస్తాడు అంటే కేవలం వ్యాకులత వల్ల లభిస్తాడు. అంటే నాకు కావాలి అని చెప్పి బాగా మనము వ్యాకులత చెందినప్పుడే మనకు వస్తుంది. అందువల్ల రిలీజియన్ అన్నది ఎప్పుడూ కూడా వీటి ద్వారా మనం డిఫైన్ చేయకూడదు. రిలీజియన్ అంటే రియలైజేషన్ అంటారు స్వామీజీ. రియలైజేషన్ అంటే ఏంటి అంటే ఈ వెనుకున్నటువంటి మొత్తం ఈ ప్రపంచం వెనుకున్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభూతి చెందడమే రిలీజియన్ తప్ప కేవలం మాకు ఇది మా చర్చ్ లేకపోతే మా టెంపుల్ మాది ఇలా మాస్క్ అని చెప్పి ఎక్స్టర్నల్ ఫామ్స్తో మీరు కొట్టుకుంటున్నారే అది కరెక్ట్ కాదు. నిజంగా ఎవరైతే ఈ స్టేజ్కి వస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా అసలు కొట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రతి రిలీజియన్లో కూడా ఈ సైన్స్ అందరూ కూడా చాలా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ట్రూత్ అన్నది, ఎక్స్పీరియన్స్ అనేది హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది ఏ మతంలో ఉన్నా సరే. అది స్వామీజీ ఇక్కడ చెప్తున్నారనమాట. నిజంగా ఎవరైతే ఈ భగవంతుడిని నిజమైన దాంతో వాళ్ళు చేయగలిగారో వాళ్ళు ఎప్పుడు కూడా ఫైట్ చేయరు. ఎవరు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పి ఎప్పుడు ఫైట్ చేయరు. ఎప్పుడు కూడా ఖాళీకుండా శబ్దం చేస్తుంది, నిండుకుండా ఎప్పుడు కూడా శబ్దం చేయదు అని చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇద్దరు శివభక్తులు తర్వాత విష్ణు భక్తులు మనకు అలా ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళిద్దరూ కూడా బాగా వాదించుకుంటున్నారు, శివుడే గొప్ప అంటే విష్ణువే గొప్ప అని చెప్పేసి. అప్పుడు ఒక ఆయన అలా దారిలో వెళ్తూ శివభక్తుని ఆపి ఉండు ఫైటింగ్ తర్వాత నువ్వు శివుని చూసావా అని అడిగారు. అబ్బాయి నేను చూడలేదు. మరి చూడని శివుని గురించి నువ్వు ఎందుకు శివుడే గొప్ప అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఎవరినైతే నువ్వు చూడలేదు ఎలా గొప్ప అని చెప్పగలుగుతున్నావు? అలాగే విష్ణు భక్తుని అడిగాడు, విష్ణువుని చూసావంటే లేదు, మరి ఎలా చెప్తున్నావు మా విష్ణువే గొప్పని? ఎంత అబ్సర్డ్ కదా చూడండి అని ఆయన చెప్తారండి. ఈ ఎగ్జాంపుల్ మన రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు. ఇంకొక అద్భుతమైన విషయం స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఒక విషయం ఉంది ప్రపంచంలో, ఆ విషయాన్ని గ్రహించడానికి ఒక కోరిక అనేది ఎలా వస్తుందంటే బికాజ్ ఆ విషయం ఉంది కాబట్టి. అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, లైట్ ఉంది ప్రపంచంలో, లైట్ని చూడడానికని కళ్ళు సృష్టించబడ్డాయి. కళ్ళు ఏం చూస్తాయి? లైట్నే కదా చూస్తాయి. కళ్ళు ఓన్లీ లైట్నే చూస్తాయి. కళ్ళు ఉన్నాయి, లైట్ ఉంది కాబట్టి కళ్ళు సృష్టించబడ్డాయి. శబ్దం ఉంది కాబట్టి చెవులు సృష్టించబడ్డాయి. సో ఇంద్రియాలు ఇంద్రియార్థం ఉంది కాబట్టి దాన్ని చూడడానికి ఒకటి, వినడానికి ఒకటి, టేస్ట్ చేయడానికి ఒకటి, ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. అట్లాగే భగవంతుని తెలుసుకోవాలనే కోరిక మీకు ఎలా కలుగుతుంది? ఉన్నాడు కాబట్టి. చూడండి లాజిక్ అది. మరి స్వామీజీస్ బ్రెయిన్ ఓన్లీ కెన్ గో దట్ ఎక్స్టెంట్. ఎంత బాగుంది చూడండి పాయింట్, అర్థమైందా? సో ఆ విధంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే నీకు అది చూడాలనే కోరిక కలుగుతుంది, చూసే వస్తువు ఉంది కాబట్టి. లేకపోతే నీకు అది కోరికే కలగదు అది లేకపోతే. సో దాన్ని బట్టి ఏంటంటే భగవంతుని తెలుసుకోవాలనే కోరిక అనాది నుండి కలుగుతుంది. ఎవరు చెప్పారు మీరు భగవంతుని తెలుసుకోండి? ఎవరు చెప్పలేదు. అది కాన్స్టిట్యూషనల్ నెసెసిటీ. ఏంటి ప్రపంచం ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, ఏంటి ఎవరు చేస్తున్నారు ఇదంతా. సో ఈ విధంగా వచ్చి ప్రతి వాళ్ళు కూడా మీరు ఎంత వద్దని చెప్పినా సరే వాళ్ళు ఆ భగవంతుని గురించి ఆలోచిస్తూనే ఉంటారు ప్రతి జనరేషన్లో కూడా. సో ఈ విధంగా అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది చాలా ఒక తార్కాణం అనమాట. మన జీవితంలో ఏం చేస్తామంటే అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ భగవంతుడి గురించి మాత్రం ప్రయారిటీ ఎప్పుడు కూడా ఉండదు. సో అది రిలీజియన్ కాదు. మనం ఏదో స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్తారు, వెస్ట్రన్ కంట్రీస్లో మంచి ఫర్నిచరు అంటే డ్రాయింగ్ రూమ్ బాగా డెకరేట్ చేసుకొని అందరికీ చెప్పడం, వాళ్ళ టేస్ట్ని పొగుడుకోవడం, ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఒక ఆవిడ మాకు అన్నీ ఉన్నాయి మా డ్రాయింగ్ రూమ్లో, అన్ని రకాల ఫర్నిచర్ ఉన్నాయి అన్ని దేశాల నుంచి, ఇంకా జపనీస్ ఫర్నిచర్ ఒకటి వస్తే ఇంకా నిండుగా ఉంటుందని. అలాగే మనం ఏం చేస్తున్నామంటే భగవంతుని కూడా ఒక చిన్న ఫోటో పెట్టేసి అన్నిటితో పాటు అక్కడ ఇది మా రిలీజియన్ అని చెప్తున్నాం, ఇది మా రిలీజియన్ అని చెప్తున్నాం. అది అలా అలా పెట్టుకోవడం, అనౌన్స్ చేసుకోవడం లాంటిది. అన్నీ అదేకో ఆట వస్తువులాగా ఒకటి పెట్టేసి మా మంచి పెద్ద ఇల్లు కట్టుకొని చక్కగా భగవంతుని అలంకరించేసి పెట్టేస్తాం. కానీ అది రిలీజియన్ కాదు, అది ఓన్లీ షో, అందరికీ చెప్పుకునే షో.
అని స్వామీజీ చెప్తున్నారు. సో మై లేడీ హ్యాస్ ఫర్నిచర్ ఇన్ హెర్ పార్లర్, నౌ ఇట్ ఈస్ ద ఫ్యాషన్ టు హ్యావ్ జపనీస్ సంథింగ్ అని స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దీనికి ఒకసారి ఒక అబ్బాయి శిష్యుడు అడిగాడు, నాకు ఏదైనా ఈ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించండి గురువు గారు అని అడిగాడట. సరే నాయనద్దా, నాతో పాటు నువ్వురా అని చెప్పి, మీకు అందరికీ తెలిసి ఈ స్టోరీ, తీసుకెళ్ళాడు ఒక నది దగ్గర తీసుకెళ్ళి స్నానం చేసి అని చెప్పేసి, ఆయన లోపలికి మునగ్గానే ఏం చేశాడు గురువు గారు, లోపల పట్టేసి ఉంచేశాడు. ఇంకా అతను వెలవెల్లాడిపోయి బయటకు వచ్చేసాడు అనమాట. అదేంటంటే చెప్తాను రా, నువ్వు రా, బయటికి రా అని చెప్పి ఇద్దరు నడుస్తూ నీకు ఎలా అనిపించింది నేను లోపల పెట్టినప్పుడు అంటే, అసలు ఊపిరి రాలేదు, అసలు ప్రాణాలు పోతున్నాయి అనిపించింది. అదిగో నువ్వు అంతలాగా భగవంతుడి కోసం నువ్వు కావాలనుకుంటే, ఊపిరి ఆడకపోతే ఎంత నీకు రెస్ట్లెస్ అయిపోయింది, అంత రెస్ట్లెస్నెస్ నీకు వస్తే భగవంతుడి గురించి ఈ ముహూర్తంలో నీకు భగవంతుడు కనిపిస్తాడు. సో ఈజీగా టెస్ట్, ఎంత ఫార్ములా ఎంత బాగుందో చూడండి, శ్రీరామకృష్ణుల ఫార్ములా. ప్రతి వాళ్ళకి భగవంతుడు కనిపిస్తాడు, కానీ ఇది కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? భార్యాభర్తల గురించి, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి కడవల కన్నీళ్ళు కరుస్తారు, కానీ భగవంతుడు కావాలని మనం ఎవరు కోరుకోవట్లేదు కదా, ఎలా వస్తాడు? సో అది ఎలా కోరుకుంటాం, ఆ కోరిక ఎలా వస్తుంది అంటే, భోగాంతం అంటే మనకి ఇంకా కోరికలు అన్ని మామూలు కోరికలన్నీ తగ్గే కొద్దీ భగవంతుని పైన అట్రాక్షన్ పెరుగుతూ ఉంటుంది. సో భోగాంత్ అంటే భోగాల యొక్క అంతం, ఇంకా నాకేది వద్దు, ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఐ యామ్ అన్న సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అట్రాక్షన్ వస్తుంది. ఎట్లా వస్తుంది అది? ఎలాగైతే ఒక ఇనుము ఉంది, సూది మేకుంది అనుకోండి, దాని చుట్టూ మట్టి అంటుకుపోయింది, ఒక దూరంగా అయస్కాంతం ఉంది, అంత తొందరగా లాగుతుందా? లాగదు. ఎప్పుడైతే మట్టిని క్లీన్ చేస్తామో ఇమీడియట్గా అయస్కాంతం అనేది అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మనం కూడా ఈ లోపల ఉన్నటువంటి ఈ కోరికలు, మలినాలు ఇవన్నీ ఎప్పుడైతే క్లీన్ అయిపోతాయో అప్పుడు ఆ అట్రాక్షన్ అనేది కలుగుతుంది. ఆ అట్రాక్షన్ కలిగినప్పుడే నిజంగా నువ్వు ఫస్ట్ స్టెప్ వేసినట్లు భగవంతుని వైపు అని చెప్తున్నారు. సో అందువల్ల స్వామీజీ ఏం చెప్తారంటే, అనుభూతి ఎవరికైతే కలగలేదో ఈశ్వరానుభూతి, వాళ్ళందరూ కూడా నిరీశ్వరవాదులే, వాళ్ళందరూ కూడా ఎథీయిస్ట్స్. దేవుడిపై నమ్మకం ఉందంటున్నారు, కానీ వాళ్ళు చూసారా? చూడలేదు కదా. ముందుగా నమ్మకం ఉంటే ఏంటి ప్రయోజనం? దానికన్నా నాకు నమ్మకం లేదు అనుకున్న వాళ్ళే గ్రేట్, మంచివాళ్ళు. ఎందుకంటే నమ్మకం ఉండి కానీ నేను ఆపోజిట్గా బిహేవ్ చేస్తూ ఉన్నాను. నేను భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానంతో బిహేవ్ చేయడం ఎలా ఉంటుంది? భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను, కానీ నేను నాకులాగే ఉంటూ ఉంటాను. నేను అట్లాగా వాళ్ళకన్నా కూడా వాళ్ళే గొప్ప, వీళ్ళు కూడా నిరీశ్వరవాదులే అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, పక్కనే ఒక కర్టెన్ ఉంది, ఒక రూమ్లో నైట్ ఇంక దొంగతనం చేద్దామని ఒక ఇంట్లోకి దూరాడు అనుకోండి. ఆయనకి తెలిసింది పలానా రూమ్లో బాగా ఖజానా డబ్బులు ఉన్నాయి బాగా అని తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పక్క రూమ్ వాళ్ళకి వెళ్ళాడు. ఈ మధ్యలో చిన్న ఒక షీట్ అక్కడ మనం ఉంటాయి కదా పార్టీషన్స్, ఇప్పుడు అలా గోడ లేదు, చిన్న షీట్ ఉంది అక్కడ. సో ఎప్పుడు రాత్రి అవుతుందని అక్కడ ఎక్కడో మంచం కింద ఎక్కడో నక్కి కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు రాత్రి అవుతుంది, నిద్రపోతాడు అతను. రాత్రి అయిపోయింది, నిద్రపోగలడా? నిద్రపోలేడు కదా. ఎప్పుడు రాత్రి అవుతుందో, అందరూ ఎప్పుడు పడుకుంటారా, ఎప్పుడు దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి బంగారం తీసుకుందామని చూస్తాడు. అదేవిధంగా నిజంగా మనిషికి మీరు ఈరోజు దేనికోసమైతే ఆనందం అని అనుకుంటున్నారు, దానికోసం మనం అన్ని పాటలు పడుతున్నాం. దానికంటే కూడా చాలా విలువైనది, చాలా ఆనందం కలిగించే వస్తువు ఒకటి ఉందని నిజంగా తెలిస్తే కనుక అతను మామూలుగా కామ్గా కూర్చోగలడా? అది ఆ తెలియడం అన్నది ఆధ్యాత్మిక జీవితానికి కొంచెం మనకు తెలిసింది. ఇన్నున్నా సరే ప్రపంచంలో ఏదో ఒక ఈశ్వరానుభూతి దానివల్ల చాలా ఆనందం కలుగుతుందని చిన్న టేస్ట్ మీకు కలుగుతుంది. ఆ టేస్ట్ కలిగిన తర్వాత ఇంకా మీరు ఖాళీగా కూర్చోలేరు అనమాట, దేని మీద దృష్టి ఉండదు. సో అది స్వామీజీ చెప్తారు. అప్పుడు దాని గురించి తపన అనేది మొదలవుతుంది. ఆ తపన కూడా మన యొక్క లోపల స్టేజ్ని బట్టి, కొంతమంది అయితే శ్రీరామకృష్ణులు అయితే అసలు తిండి లేదు, ఏమి నిద్ర లేదు, ఏమీ లేదు, నెలల తరబడి ఈ తల కిందకు కొట్టుకొని రక్తం వచ్చేస్తూ ఉండేది, అలా ఏడ్చేవారు, కనిపించలేదే అని చెప్పేసి. సో అంతటి వ్యాకులత మనకు వచ్చినప్పుడు అప్పుడు అనుభూతి ఇంకా మనం వర్ణించలేమన్నమాట, తేలిపోతాం ఇంకంతే ఆ ఆనందంతో. అంతటి అనుభూతి, ఆధ్యాత్మిక అనుభూతి అంటే మొత్తం అంటే ఈ షాకిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనసుతో ఈ బంధాలను ఒక్క నిమిషంలో పటాపంచలైపోతాయి అన్నమాట. పటాపంచలైపోయి అది అప్పుడు ఆ అనుభూతి తెలుస్తుంది. అప్పుడు ప్రపంచం అంతా ఉంటుంది, అప్పుడు అన్నీ మీరు అనుభవిస్తూ ఉంటారు, కానీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మొత్తం అందరూ మనం చెప్తాం కదా, భగవంతుని ప్రేమించు అంటాం. భగవంతుని ప్రేమించంటే ప్రేమకు అర్థం ఎంతమంది తెలుసు అంటున్నారు స్వామీజీ. భగవంతుని ప్రేమించని ఈజీగా చెప్పేస్తాం. అసలు ప్రేమకు అర్థం ఏంటంటే దానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటేంటంటే
అక్కడ బేరం ఉండదు. అంటే నేను కొబ్బరికాయలు కొడతాను, 4 కొబ్బరికాయలు, నాకు ఇది ఇస్తే అని చెప్పి. అది ప్రేమ కాదు, అది వ్యాపారం అవుతుంది. అది మొట్టమొదటి ప్రేమకి మొట్టమొదటి సైన్ ఏంటంటే నో బార్గెయినింగ్, నో షాప్ కీపింగ్. అంటే ఎవరైతే మనం భగవంతుని అక్కడ ఏదో కావాలని కోరుకుంటున్నామో వీఆర్ ఓన్లీ షాప్ కీపింగ్. సో అది భగవంతుడి దగ్గర మొట్టమొదటి లక్షణం ఏంటంటే అది. సరే, ఒక రాజు ఒక అరణ్యానికి వెళ్ళాడట. అక్కడ ఒక ఋషి కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చూసి చాలా ఆనందం అనిపించి ఏదో తన దగ్గర ఉన్నటువంటి హారాన్ని తీసుకొచ్చి, మీరు తీసుకోండి, నా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, తీసుకోండి అని ఇచ్చాడు. ఇస్తే ఆయన చెప్పాడు, నాకు అసలు ఏది అవసరం లేదు, ఇక్కడ నేను చాలా బాగున్నాను, నాకు అవసరం లేదు అని చెప్పాడు. అయితే రాజు వదలకుండా, దయచేసి ఒక్కసారి మా రాజ్యంలో మీరు అడుగు పెడితే మాకు ఎంతో శాంతి చేకూరుతుంది, మా రాజ్యానికి వచ్చి అక్కడ మా ఆతిథ్యాన్ని కొంచెం స్వీకరించండి అని చెప్పాడు. చెప్తే పాపం సరే అని చెప్పి ఈయన బయలుదేరాడు. అక్కడ రాజప్రసాదానికి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు మీరు కూర్చోండి అని చెప్పి, నాకు ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి సమయం అది, నేను వెళ్ళి కొంచెం ఒకసారి ప్రార్థించి వస్తానని చెప్పేసి ఏదో కోరికలు కోరుకుంటూ ఒక ప్రార్థన ఉందా చేస్తున్నాడు అనమాట. అది విని ఈయన కూర్చున్న ఆయన ఈ సేజ్ ఒకసారి వెనక్కి లేచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఈ రాజు చూశాడు, అదేంటి మీరు వచ్చారు మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు ఏంటంటే, నువ్వే ఎవరినో అడుగుతున్నావు అన్నీ, ఇంక నీ దగ్గరికి వచ్చి నేనేం తీసుకుంటాను అని చెప్పి ఇది రామకృష్ణ పరమహంస ఈ స్టోరీ చెప్తూ ఉండేవారు. నీకే ఒక స్వతంత్రత లేదు, ఎప్పుడు ఇంకా కావాలి ఎవరినో అడుగుతున్నావు, యు ఆర్ బెగ్గింగ్ యువర్ సెల్ఫ్, సో హౌ కెన్ ఐ బెగ్ ఫ్రమ్ యూ అని చెప్పి ఈ స్టోరీ చెప్తే స్వామీజీ స్టోరీ చెప్తున్నారు ఇక్కడ. అదొకటి. తర్వాత ప్రేమ అన్నది ఎప్పుడు ఇస్తుంది కానీ ప్రతిఫలాన్ని ఎప్పుడు ఆశించదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసింది ప్రేమ. మనం ఏదో ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం, ఏ సేవా కార్యక్రమాలు అవన్నీ ఏదో, అది మనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో మనకు మళ్ళీ చెయ్యాలి అన్న ప్రతిఫలాన్ని మనం ఆశించకుండా చేసినప్పుడు అది నిజమైన ప్రేమ. తర్వాత ఇంకొకటి, రెండవ లక్షణం, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ భయం ఉండదు. ఇంకా భగవంతుని కూడా మనం ఏదో శిక్షిస్తాడు, మనం దండిస్తాడు అని ఎంతసేపు భయపడిపోతూ ఉంటే, పనిష్మెంట్ భయపడిపోతుంటే అక్కడ ప్రేమ ఎక్కడ వస్తుంది? సో మీరు ఎంతసేపు భగవంతుడు శిక్షిస్తాడు, ఈ నరకం స్వర్గం అని అంటారే, అటువంటి ఐడియాస్ అని ఫూలిష్ ఐడియాస్ మీరు కట్టిపెట్టండి. ఎవరికి చెప్తున్నారు? అక్కడ చెప్తున్నారు. సో అక్కడ ఎప్పుడూ కూడా మీకు ప్రేమ అన్నది భయం ఉన్న చోట ఉండదు. ఉదాహరణకు ఒక మహిళ ఉంది, తల్లి, ఒక కుక్క అంటే చాలా భయం, కుక్క మురుగుతూనే పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటిది ఒకసారి వాళ్ళ అబ్బాయిని తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఒక పులి వచ్చింది అనుకోకుండా. పులి వస్తే ఏం చేస్తుంది? అబ్బాయిని రక్షించుకోవడానికి ఈవెన్ తను పులికి ఎదురెళ్ళి తన ప్రాణాలను ఇచ్చడానికి రెడీగా ఉంటుంది. మరి అక్కడ ఫోర్స్ ఏంటిది? దాని వెనుక ప్రేమ. సో ప్రేమ ఉన్న చోట అసలు భయం ఉండదు. అది ఈ ఎగ్జాంపుల్ స్వామీజీ ఓన్ ఎగ్జాంపుల్ అనమాట, చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే ఒక జడ్జి ఉన్నాడు కదా, ఆ జడ్జి ఏం చేస్తాడు? ఆయన మనం చేసిన మంచి పని చేస్తే మనకి రివార్డ్ ఇస్తాడు, లేకపోతే చెడ్డ పని చేస్తే మనకు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ ఆ జడ్జి గారు ఇంటికి వచ్చారనుకోండి, భార్య ఎలా చూస్తుంది? అలా భయపడుతుందా? భార్య ఎంతో ప్రేమగా చూస్తుంది. సో ఈ పనిష్మెంట్ ఇవన్నీ మర్చిపోతుందా లేదా అక్కడ? అలాగే వాళ్ళ కొడుకున్నాడు తండ్రి దగ్గర, భయపడతాడా? ఒళ్ళో కూర్చుంటాడు, నన్ను శిక్షిస్తాడని భయపడ్డు కదా అక్కడ. సో భగవంతుడు మనం చేసిన పనులకి ఆయన మనకు కర్మఫలాన్ని ఇస్తాడు, అది ప్రపంచ నియమం అది. అలాగని చెప్పి ఆయన్ని చూసేసి భయపడిపోవడం ఏంటి? మనం ఆ ప్రేమ లేకుండా అలా భయపడితే అది ఎప్పుడు కూడా మనకు స్పిరిచువల్ లైఫ్లో ముందుకు వెళ్ళలేము. చాలామంది గొప్ప వాళ్ళు కూడా ఏంటంటే ఎంతసేపు ఈ భయంతోనే ఉంటారు. భగవంతుడు ఏదో వస్తే నన్ను ఇలా శిక్షిస్తాడు, అలా శిక్షిస్తాడు అని చెప్పి భయంతో ఉంటారు. ఆ భయం ఎప్పుడు కూడా ఉండకూడదని చెప్పేసి ట్రూ సీకర్స్ ఎవరైతే భయం అని మాత్రం ఉండదు. ఎప్పుడు కూడా ఒక రిలేషన్, ఒక తల్లిలాగో తండ్రిలాగో గురువులాగో ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకుని భగవంతునితో అప్పుడు మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అందుకని ప్రేమ మనం ఎప్పుడు కూడా అంతే, ఎప్పుడు కూడా భగవంతుని దగ్గర భయం ఉండకూడదు. ఏదో చేస్తాను పొరపాటు, అమ్మో ఆయన ఏం చేస్తా, అట్లా మనం చేసిన తప్పు సరిదిద్దుకోవచ్చు, కానీ ఆయనతో భయపడదు. ఆ ప్రేమతో నేను తప్పు చేశాను, నీకు నన్ను క్షమిస్తావు కదా, ఒక ఫ్రీడమ్ అనేది మనకు ఉండాలి. లోపల కూడా రిలేషన్ మనం గ్రో చేసుకుంటాం కదా, భగవంతుడితో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది మనకి. అప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఆ ప్రేమతోనే మన బంధాన్ని మనం పెంచుకోవాలి తప్ప ఎప్పుడు కూడా భయం ఉండకూడదు. ఇంక మూడవది ఏంటంటే, ఎవరికైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ అనేది హయ్యెస్ట్ అనమాట, ఇంకేది హయ్యెస్ట్ కాదు ఈ ప్రపంచంలో. దీనికి ఎగ్జాంపుల్ స్వామీజీ ఏం చెప్తున్నారు, అక్కడ సొసైటీకి చెప్తున్నారు కదా. మీరు చాలామందిని చూసే ఉంటారు, ఒక భార్య భర్త ఉన్నారు, అందులో భర్త అస్సలు బాగాలేదు చూడడానికి, అయినా సరే ఆవిడ ఎంతో ప్రేమిస్తుంది.
అలాగే భార్య అసలు బాగలేదు, ఈయన ఆవిడ ప్రేమిస్తాడు, ప్రేమించి వివాహం చేసుకున్నాడు అమ్మాయిని బాగుండకపోయినా సరే. అంటే అక్కడ ఏంటనమాట, తనకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, అందరికీ అది చూడడానికి బాగాలేదు, కానీ ఆ ఆదర్శం ఏదైతే ఉందో ఒక మంచి లక్షణం కావచ్చు, ఆ ఆదర్శాన్ని దానిపైన ఆపాదించుకొని ప్రేమిస్తున్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా మనం దేన్ని ప్రేమిస్తాం అనమాట, మన ఆదర్శాన్ని ప్రేమిస్తాం, అంతే కదా. గొప్ప గాంధీ గారు చూడడానికి పెద్ద హ్యాండ్సమ్ అలా ఏం కాదు, కానీ ఆయన చూడగానే ఎంత ఆనందం కలుగుతుంది మనకి. అంటే మనం ఆశించినటువంటి ఆదర్శాలు, మనం ఆశించేటువంటి ఆదర్శాలు, గొప్ప ఆదర్శాలన్నీ కూడా ఆయనలో మనకు కనిపిస్తున్నాయి. అందుకని ఆయన ఎంతో అందంగా కనిపిస్తారు మనకి, అవునా కదా. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క ఆదర్శాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాము ఎదుటి వాళ్ళు. అది ఆదర్శం ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్కి వచ్చినప్పుడు అప్పుడు ఆదర్శంతో నీకు మమైక్యం చెందుతూ ఉంది. సో ఈ బయట ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఒక సజెషన్ మాత్రమే. దానిపైన నీ ఆదర్శాన్ని నువ్వు ఆపాదించుకొని దాని ద్వారా నువ్వు నీ జీవితంలో ఏం పొందాలో పొందుతున్నావు. అలాగే బయట ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఒక సజెషన్ టు నో అబౌట్ గాడ్. ఎలా అయితే ఆల్చిప్ ఉంటుంది కదా, తెలుసు కదా మీకు, ఆల్చిప్ అంటారు, ఆయిస్టర్. దాంట్లో ఒక చిన్న ఇసుక దూరుతుందంట, ఇసుక కణం దూరి లోపల నుంచి ఏం చేస్తుంది, ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసినప్పుడు దానిలోంచి కొన్ని సెక్రీషన్స్ వస్తాయి ఆల్చిప్పల నుంచి. ఆ సెక్రీషన్స్ అన్నీ దాని చుట్టూ, ఆ లోపల ఉన్నటువంటి ఇసుక రేణువు చుట్టూ కూడా ముత్యంలాగా ఫామ్ అవుతాయి. సో అదేవిధంగా మనకి ఎక్స్టర్నల్ వరల్డ్ అన్నది ఒక చిన్న సజెషన్ ఇచ్చి స్టార్ట్ చేస్తుంది. దాని నుంచి మనం ఏం చేస్తామన్నమాట, ఈ భగవంతుడు అనే భావాన్ని మనం నెమ్మదిగా దాని చుట్టూ చేర్చుకుంటూ మనం దాన్ని రియలైజ్ అవుతాం. ఈ విధంగా ఏంటంటే ఓన్లీ మనం ఒక ఆధారాన్ని తీసుకుంటాము, దాని చుట్టూ మన ఆదర్శాన్ని మన ఆదర్శం ఏంటి యాక్చువల్గా, అదే మనం చెప్పే సచ్చిత్ ఆనంద. సో అందుకని దాన్ని మీరు సొంతం చేసుకోండి. మనం ఎవ్వరూ ఇచ్చేది కదా ఈ సంపద, మనకి మనం తెచ్చుకోవాలి. దేని మీద ఆధారపడనటువంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఎమోషనలీ, హ్యావ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ రిలేషన్. కానీ ఏంటంటే దాన్ని లోపల అసలైనటువంటి దాన్ని మనం లోపల పొంది, వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను ఆ స్థితిలో ఉండగలిగే స్థితిని మనం తెచ్చుకోవాలి. మనిషికి ఆ శక్తి ఉందన్నమాట. ఒక ఇల్లు ఉన్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, బట్టలు ఉన్నా లేకపోయినా, రకరకాల రుచులు వంటకాలు ఉన్నా లేకపోయినా, హోటల్కి వెళ్ళకపోయినా ఎప్పుడు ఒకే రకంగా ఉండగలిగే మానసిక స్థితిని మనం తెచ్చుకోవాలి. అది ప్రతి మనిషి, అదే భగవంతుడు అంటే ఇంకేం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టరీ అట్ ఆల్, ఓన్లీ మైండ్. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. సో దానిని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇది. దేనివల్ల మైండ్ రెస్ట్లెస్ అవుతుంది, అది వెంటనే కనిపెట్టు. జస్ట్ లీవ్ ఇట్ లైక్ ఎ పాయిజన్, స్వామీజీ చెప్తారు. విషయాన్ విషవత్ త్యజ. విషయ వస్తువుల్ని విషాల్లాగా వదిలిపెట్టి, ఏది నేను డిస్టర్బ్ చేస్తుందో, డిస్టర్బ్ చేయనంత వరకు ఓకే, ఎంజాయ్, నో ప్రాబ్లం. బట్ డిస్టర్బ్ చేస్తుందంటే మాత్రం, ఎందుకంటే ఇది మనం ఒక వ్యక్తిగా మనం వచ్చి మానవ శరీరం వచ్చింది, దీంతో ఏదైతే పొందాలో అది పొంది మనం వెళ్ళాలి కదా. సో దాన్ని నువ్వు డిస్టర్బ్ చేసుకుంటూ నీకు డబ్బుల గురించి నీకు లంకెలు పెట్టుకుంటూ ఉంటే నువ్వు ఎంతసేపు కూడా ఎలా ముందుకెళ్తుంది బండి. అది మనం చాలా వైజ్గా జీవితంలో మనం ఆలోచించాలి. అది ఈ ప్రపంచం చూడండి, చెడ్డ వాళ్ళందరూ కూడా ప్రపంచం చెడ్డగా ఉందంటారు, మంచి వాళ్ళందరూ ఏం చెప్తారు, మంచిగా, అదే ప్రపంచం మంచిగా ఉందంటారు. సో ఎక్కడుంది ప్రపంచం? చూసేవాళ్ళలో ఉందా, చూసేదానిలో ఉందా? చూసేవాళ్ళు ఉంది. అందువల్ల మనం ఐడియా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రపంచంలో ప్రతిదీ, చివరిగా స్వామీజీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక చిన్న పరమాణువులు, అణువులు ఉన్నాయి, వాటి మధ్య అట్రాక్షన్ ఉంది. అట్రాక్షన్, బాండేజ్ అంటారు, మిగతా బాండ్స్ ఫామ్ అవుతాయి, మాలిక్యూల్స్ మధ్య బాండ్స్ ఫామ్ అవుతాయి. తర్వాత మీరు వచ్చే కొద్ది చూడండి, ఎక్కడ చూసినా బాండేజ్ అన్నది ఉంది ప్రపంచంలో, ప్రతి చోట. అంటే పరమాణువు లెవెల్ నుంచి అటు మనిషి జీవితం వరకు కూడా మనకి మన రిలేషన్ అదంతా కూడా ఓన్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ అనే దానికి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నటువంటి మేనిఫెస్టేషన్ అది. ఈవెన్ ఒక దొంగిలిస్తున్నాడన్నా సరే అది కూడా ఒక ప్రేమ, అది కూడా ఒక ఇంపల్స్ అన్నమాట. ఒకతను ఒక గోల్డ్ పైన ప్రేమ, అతనికి బంగారం పైన ప్రేమ, డబ్బుల పైన ప్రేమ, అది కూడా ప్రేమే, కానీ మిస్డైరెక్టెడ్ అంటారు స్వామీజీ. సో ఈ ప్రేమ అనే ఫోర్స్ లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ పనిచేయదు. సో అందువల్ల మన జీవితంలో అంటే భగవంతుడు అనే దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం చూడండి. ఆయన ఏం చెప్తారంటే, ఒక లైట్ ఉంది, ఆ లైట్లో కొంతమంది ఏం చేయొచ్చు, ఒక మంచి పనికి ఒక డొనేషన్ చెక్ రాసి
డొనేషన్కి చెక్ రెడీ చేసి పెట్టచ్చు. కొంతమంది ఎవరిదో కాజేయడానికి ఫోర్జరీ చేయొచ్చు. అదే లైట్ యొక్క దాంట్లో వెలుగులో అది లైట్ తప్ప, అది ఆ లైట్ని మనం ఎలా వినియోగించుకుంటున్నామన్న దాని మీద మన యొక్క బుద్ధి ఆధారపడి ఉంటుంది. సో భగవంతుడు మనం జస్ట్ ఇవి కావాలి అవి కావాలని ఇస్తాడు, ప్రాబ్లం ఏం లేదు. నాకు ఇవి కావాలి అవి కావాలంటే ఎప్పటికి ఉంది అండి, ఇది కావాలంటే అలా ఉంటుంది జీవితం, జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్న దానిపైన మన జీవితం యొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. తర్వాత చివరిగా ఆయన చెప్పేది ఏంటంటే ఈ సుప్రీం డివోషన్, పరాభక్తి అంటే ఏంటి, ఇది డివోషన్ గురించి కదా, ఇది భక్తి గురించి చెప్తున్నారు ఇందులో. సో ఇక్కడ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సింబల్స్, తర్వాత ఈ ఫామ్స్, రూపాలు, భగవంతుని రూపాలు ఇవన్నీ కూడా చాలా చాలా అవసరము. అయితే అవి ఎప్పుడు దాన్నే బట్టి మనం వేలాడి కూర్చోకూడదు. ఇప్పుడు నిజంగా ఎవరైతే భగవంతుడిని అనుభూతిని పొందారో వాళ్ళని ఏ సంప్రదాయంలోకి పెడతారు మీరు? ఈ సంప్రదాయానికి చెందిన వాళ్ళని చెప్పలేము. వాళ్ళు చాలా విశాలంగా అయిపోతారు. వాళ్ళ కాళ్ళు మాత్రమే, సపోజ్ రామకృష్ణ ఆర్డర్ ఉంది, రామకృష్ణ ఆర్డర్లో ఎవరైనా భగవంతుని సాక్షాత్కారం కలిగింది, వాళ్ళ కాళ్ళు మాత్రమే ఆర్డర్లో ఉన్నాయి అంటే వాళ్ళు దే బిలాంగ్ టు దట్ ఆర్డర్. బట్ వాళ్ళు మొత్తం విశ్వవ్యాప్తం అయిపోతుంది అనమాట వాళ్ళకి. అందుకని స్వామీజీ అంటారు ఇక్కడ వాళ్ళకి సరిగ్గా పని చేయకపోతే అప్పుడు ఇండియన్స్ అమెరికా నుంచి ఉత్తరం రాస్తారనమాట. ఉత్తరం రాసి మీరందరూ అనుకుంటున్నారేమో మీరు ఏం చెప్తా చేయడానికి నేను రెడీగా ఉన్నానని, నేను ఎంత భారతదేశానికి చెందుతానో అంతే ప్రపంచానికి కూడా చెందుతున్నాను. నేను కేవలం నన్ను భారతదేశానికి లిమిట్ చేయొద్దు. మీరు ఈ రోజులో ఒక తమస్లో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నాను తప్ప మీరు అనుకోవద్దు నేనేదో మీ వాడినైనా మీరు అనుకోవద్దు. నేను ఐ బిలాంగ్ టు ద ఎవ్రీబడి ఇన్ దిస్ యూనివర్స్. అలాగే అమ్మ జీవితంలో చూడండి, శారదాదేవి జీవితంలో శ్రీరామకృష్ణులు భర్త కదా, స్వయంగా భర్త. అయితే ఎప్పుడు ఆయన దగ్గర కూడా వెళ్ళలేకపోయేవారు, కానీ ప్రతి వాళ్ళు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఎంతో ఆనందాన్ని పొంది ఎన్నో రకాల అనుభూతులు పొందుతూ ఉండేవారు. అలా అని చెప్పి వీడికి ఏ రోజు అసూయ, అదే నాకు చెందిన వ్యక్తి అందరూ ఆనందాన్ని పొందుతున్నా నన్ను మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడ కోపగించి వెళ్ళిపోలేదు. ఆవిడేమన్నారు తెలుసా? చాందమామ షకలేరు మామ. చందమామ అందరికీ చందమామే, ఎందుకంటే అంత ఎత్తులో ఉంది. చూడండి ఆవిడ యొక్క దృష్టి ఎలా ఉందో, పైన ఎక్కడో ఉంది కాబట్టి అందరికి కనిపిస్తుంది. చందమామ నాదంటే ఎట్లాగా? సో ఈ విధంగా వాళ్ళకి మొత్తం విశ్వానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. అలాగే మనం యొక్క వ్యక్తిత్వం కూడా మన విశ్వవ్యాప్తం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకు నిజమైన ఆ భక్తి కలిగినట్లు అనమాట. గొప్ప గొప్ప వాళ్ళు ఎలా రాస్తారంటే నాకు ఏమొద్దు ఈ ప్రపంచంలో, నాకు ధనం వద్దు, తర్వాత ఆరోగ్యం వద్దు, అలాగే అందమైన భార్య కానీ స్త్రీ కానీ వద్దు, నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఎంత నువ్వు కష్టాలు ఇచ్చినా సరే నేను ఏమి కంప్లైంట్ చేయను, కానీ నువ్వు నన్ను ఎన్ని కష్టాలు పెట్టి ప్రపంచంలో మెలి తిప్పినా సరే నాకు కేవలం నిన్ను ప్రేమ కోసమే ప్రేమించే శక్తిని మాత్రమే నేను కోరుతున్నాను అని చాలామంది భక్తులు రాసిన స్వామీజీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈవెన్ మన ఇండియన్ దాంట్లో లిటరేచర్లో, క్రిస్టియన్ లిటరేచర్లో ఇటువంటి హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళినటువంటి భక్తులు వాళ్ళు రాసిన మాటలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తారనమాట. సో అది అసలైన పరాభక్తి అంటే అది మ్యాడ్నెస్ ఆఫ్ లవ్. ఇంకేది ప్రపంచాన్ని మర్చిపోవడం అనమాట. ఆ భగవంతుని యొక్క దాంట్లో ప్రపంచాన్ని మర్చిపోవడం అన్నది అది హయ్యెస్ట్ పరాకాష్ఠ అది. సో ఈ ఎక్కడైతే మొత్తం ఈ ప్రపంచంలో రకరకాల మార్గాలు ఉన్నాయి కదా, రకరకాల మార్గాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు చూడండి సైకిల్ చక్రం ఉంది చూసారా, సైకిల్ చక్రంలో మొత్తం అన్నీ మధ్యలోకి వస్తాయి. రాడ్స్ ఉంటాయి చూడండి, రాడ్స్ అన్నీ ఎక్కడికి వస్తాయి? మధ్యలో వచ్చి కలుస్తాయి. ఈ విధంగా ప్రపంచంలో చాలా రకాల మతాలు, మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? ఈ అనుభూతి అనే విషయంలో కన్వర్జ్ అవుతాయి. ఒకసారి భగవంతుని యొక్క తత్వాన్ని అనుభూతి చెందిన వాళ్ళు ఎవరు కూడా తప్పటడుగు వేయలేరు, ఎదుటి వాళ్ళని తప్పు అని అనలేరు, ఎందుకంటే ఉన్నది ఒకటే సత్యం. అందుకని ఇవన్నీ కూడా ఈ భక్తి అనేది ఒకే చోట కలుస్తుంది. ఎక్కడంటే ఆధ్యాత్మిక అనుభూతిలో మాత్రం అక్కడ ఒకటే అవుతుందన్నమాట. అందువల్ల మన నిజమైన రిలీజియన్ కావాలంటే మనకు తపన, వ్యాకులత, దీంతో భగవంతుని దగ్గరికి వెళ్ళాలి తప్ప అంతవరకు రిలీజియన్ అనేది ఓన్లీ ఒక ఫ్యాషన్, ఒక ఐడెంటిటీ అంతే, ఇంకేం కాదు అని చెప్పి ముగిస్తున్నారు స్వామీజీ. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేకపోతే దేవుడు ఒక్కటే కదా మాతాజీ అందరికీ. అలా అయితే ఎవరు మనకి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని వేరియేషన్ చూపించలేరు మాతాజీ? ఎవరు చూపించారు మనకు అలాగా? ఆద్య ఏమడుగుతుందంటే ఎవరు వీళ్ళని హిందువుల్ని ముస్లింని ఇలాగా చేశారు అంటున్నారు కదా, ఎవరు చేయలేదు అలాగా. చాలామంది మహాత్ములు వచ్చారు,
వచ్చి వాళ్ళ యొక్క మార్గాన్ని చెప్పి వెళ్ళారు. మేము ఇంత ఆనందాన్ని పొందాము, భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడని చెప్పి ఒక ఆయన వచ్చి చెప్పారు మనకి. సో ఆయన్ని చాలామంది ఫాలో అయ్యారు. ఫాలో అయ్యి ఏం చేశారు, ఆయన ఏదైతే చెప్పారో అది మర్చిపోయి ఆయన్ని పూజించడం మొదలుపెట్టారు. ఆయన ఏం చెప్పారు, మీరు రోజు భగవంతుడి గురించి ధ్యానం చేయాలి, పూజ చేయాలి, ఆయన ఇది చేయాలి, ఆయన భక్తి గురించి ప్రే చేయండి. ఆయన చెప్పినటువంటి మంచి మాటలు ఆచరణ పెట్టకుండా వాళ్ళు ఏం చేశారనమాట, మేము ఆయనకి చెందిన వాళ్ళం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము ఆయన తెగకు చెందిన వాళ్ళము, ఆయనే గొప్ప, ఆయన గొప్ప విషయాలు చెప్పాడు అని చెప్పి ఆయన పూజించడం మొదలుపెట్టారు. సో అందరు మీరు కూడా మా మార్గానికి రండి అందరిని పిలవడం మొదలుపెట్టారు. అసలు విషయం ఏమైపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా ప్రతి వాళ్ళు ఇలాగే చేశారు. సో భగవంతుడు చాలామంది మహాత్ములు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, మీరు ఇలా ఉండండి, మీరు పూజించవద్దు, నన్ను పూజించమని ఎవరు చెప్పలేదు, వాళ్ళు మీరు ఇలా ఉండండి అని చెప్పి వెళ్ళారు. ఇలా ఉండండి ఏది చెప్పారో మర్చిపోయి ఈయన మా వాళ్ళు, ఈయన మా సెక్ట్ అని చెప్పేసి మొత్తం అందరూ తయారైపోయి కొట్టుకోవడం మొదలుపెట్టారు. దేవుడు ఒకటి అర్థమైంది ఎలా చెప్పారో ఇట్లాగనమాట. ఎప్పుడైతే మనం ప్రిన్సిపల్స్ మర్చిపోతామో అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ప్రిన్సిపల్స్ మర్చిపోయి పర్సన్ని పట్టుకుంటాం మనం, అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందుకే స్వామీజీ మరీ చెప్పారు, ఈ ప్రపంచంలో ఇప్పటివరకు వచ్చినవన్నీ కూడా ఏమయ్యాయన్నమాట, ఇట్లాగే సెక్టేరియనిజం వచ్చేసి మాదిగప్పని కొట్టుకోవడంలోనే వాళ్ళు ముందుకెళ్ళారు తప్ప అసలు విషయాన్ని మనం భగవంతుని తెలుసుకోవాలి, నీతిగా ఉండాలి, రోజు మనం ఇలాగ ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి అన్నది మర్చిపోయి వాళ్ళలానే ఉంటూ మా వాళ్ళు గొప్ప అని చెప్పడం మొదలుపెట్టారు. అందుకని మీరు ఇక్కడ చెప్తారు రామకృష్ణ ఆర్డర్లో మీరు ఎప్పుడూ కూడా చెప్పొద్దు, రామకృష్ణుల వారిని ఎక్కువ ప్రచారం చేయొద్దు. మీరు రామకృష్ణులు చెప్పినటువంటి ఆదర్శాలను మీరు ప్రచారం చేయండి. ఎట్లాగా, కేవలం ఇలా బోధించడం కాదు, మీ జీవితాల్లో అనుసరించడం ద్వారా మీరు ప్రచారం చేయాలి. అందుకని స్వామీజీ ఎక్కడా కూడా అమెరికాలో శ్రీరామకృష్ణుల గురించి చెప్పలేదు. వాళ్ళు సోదర శిష్యులందరూ కోపం వచ్చింది, అసలు నరేన్ శ్రీరామకృష్ణులు లేకపోతే ఏమీ లేదు అతనికి, చూడు అసలు ఆయన పేరే చెప్పట్లేదని చాలామంది కోపం వచ్చింది. కొంతమంది శిష్యులందరూ కూడా, సోదర శిష్యులు కాదు మిగిలిన వాళ్ళు చాలామంది అనుకున్నారు, ఒక్కసారి కూడా చెప్పలేదు, ఏదో అంత తన సొంత నాలెడ్జ్ లాగా అంతా చెప్పుకుంటూ వచ్చేసారు. ఆయన యొక్క దయ చూపించడం వల్లే కదా అతనికి ఇంత నాలెడ్జ్ వచ్చింది, లేకపోతే ఒక పెద్దగా అయితే కనుక ఒక బ్యారిస్టర్ అయ్యి ఉండేవాడు, పెద్ద వకీల్ అయ్యి ఉండేవాడు. ఇప్పుడు ఇంత చేసింది శ్రీరామకృష్ణులే, కానీ శ్రీరామకృష్ణుల గురించి ఏం చెప్పలేదు. స్వామీజీ ఎంత దూరదృష్టి. మనకు కావాల్సింది ఏంటంటే ఆదర్శం ఉంది, ఆదర్శం చేస్తే అప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఈ ఆదర్శం యొక్క సోర్స్ ఎక్కడ ఉందో వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఇంత మంచి ఆదర్శం ఉంది, ఈయన ఒక మార్గం చూపించారు, ఈయన ఆ మార్గంలో నేను ఒక అనుభూతి కలిగింది నాకు. అప్పుడు ఎవరు ఈ స్వామీజీకి ఆయన బోధించింది ఎవరు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన గురువు ఎవరని అందరూ వాళ్ళే వస్తారు. ఆటోమేటిక్గా ఆయన ప్రచారం కూడా అయిపోతుంది. కానీ మెయిన్ ఏంటంటే మన ఆదర్శాన్ని మర్చిపోతాం కాబట్టి ఫస్ట్ ఆదర్శం, తర్వాత వ్యక్తి. సో అంత దూరదృష్టి అనమాట అది. అందుకనే మనకి నాన్ సెక్టేరియన్ సెక్ట్ అంటారు. ఇది తెగ కానటువంటి ఒక తెగ రామకృష్ణ ఆర్డర్. ఎందుకంటే ఇది అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ ఇదే సత్యం ఇంకేదండి, మీరు ఏ మార్గంలో ఉన్నా మీరు మంచి మార్గంలో ఉన్నారా లేదా అదే చూస్తుంది. అంతే తప్ప ఇందులోకి రండి, మీరు ఇక్కడ లేకపోతే, మీరు ఇక్కడ దీక్ష తీసుకోకపోతే మీరు అలా చెప్పండి. సో ఈ విధంగా అర్థమైందా, చెప్పింది అర్థమైందా, ఏం చెప్పాను చెప్పు. అది ఆ విధంగానే తెగలు పెరిగిపోతాయి, అసలైన ఆదర్శాన్ని పక్కన పెట్టేస్తున్నారు అనమాట. వెరీ గుడ్, కూర్చో. ఇంకా ఆపేద్దామైతే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.